నా పేరు ముందలపూడి శ్రీకాంత్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా యోజన విభాగం అధ్యక్షుడు. ఈ నెల 26వ తేదీ నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మా ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా యువతీ యువకుల అంటే టాలెంట్ ఉండి అవకాశాలు లేకుండా గ్రామ స్థాయిలో ఇంకా వెనుకబడినట్టు యువతకి అవకాశాలు ఇవ్వాలి, క్రీడల్లో ప్రోత్సాహం కల్పించాలి. ఆణిముత్యాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్, అలాగే క్రీడల పట్ల ఆసక్తి, వాళ్ళ ఉన్నటువంటి మెరిట్ బయటికి తీసేదానికి, వాళ్ళ శక్తి సామర్థ్యాలు గుర్తించేదానికి, వాళ్ళు ప్రూవ్ చేసుకునేదానికి ఒక అవకాశం కల్పిస్తూ ఆడుదాం ఆంధ్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి అలాగే నియోజకవర్గాలు, జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా క్రీడలు నిర్వహించడం జరుగుతుంది. ఎటువంటి పేద కుటుంబంలో పుట్టిన ఆర్థిక పరిస్థితి ఎవరికి కూడా ఆటంకం కాకూడదు, టాలెంట్ ఉన్న వాళ్ళందరికీ కూడా అవకాశం రావాలనే ఉద్దేశంతో సామాన్యులు సైతం, పేద కుటుంబాలు ఉన్నటువంటి ఆణిముత్యాలు సైతం బయటికి రావాలి, వాళ్ళకి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ నెల డిసెంబర్ 26వ తేదీ నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు, అంటే దాదాపు 47 రోజులు గ్రామ స్థాయి, అక్కడి నుంచి మండల స్థాయి, మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి, అక్కడి నుంచి జిల్లా, అటు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడి నుంచి ఈ క్రీడలు ప్రారంభమవుతాయి. దీంట్లో పాల్గొనేదానికి 18 సంవత్సరాలు పైబడిన యువతీ యువకులు అందరూ కూడా అర్హులు. దీన్ని గ్రామస్థాయి నుంచి సెక్రటేరియట్, విలేజ్ సెక్రటేరియట్ నుంచి, అలాగే మండల వైజ్ ఉన్నటువంటి సెక్రటేరియట్ ద్వారా సభ్యత నమోదు చేసుకుంటూ క్రీడల పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళు పాల్గొనాలనుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పటికే సభ్యత నమోదు చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా అదొక రికార్డు స్థాయిలో దాదాపు 1,23,00,000 కోటి మంది పైన ఇప్పటికే సభ్యత నమోదు దాంట్లో పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళు చేసుకున్నారు. దీంట్లో కాంపిటేటివ్ పోటీగా ఉన్నటువంటి క్రీడలు ఏంటంటే క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో. అలాగే నాన్ కాంపిటేటివ్ అంటే పోటీ అనేది లేకుండా కొన్ని క్రీడలను కూడా దీంట్లో జతపరుచున్నారు. అవి ఏంటంటే టెన్నికాయిడ్, యోగా, మారథాన్, అలాగే కొన్ని అదర్ గేమ్స్ కూడా నాన్ కాంపిటేటివ్ కింద ఇవి పెట్టారు. విలేజ్ లెవెల్ నుంచి ఫస్ట్ విలేజ్ లెవెల్లో పోటీలు జరుగుతాయి. అక్కడి నుంచి విలేజ్ లెవెల్లో పోటీ గెలిచిన వాళ్ళు మండల స్థాయి, మండల స్థాయి నుంచి గెలిచిన వాళ్ళు నియోజకవర్గ స్థాయి, అక్కడి నుంచి జిల్లా స్థాయి, అలాగే అక్కడి నుంచి రాష్ట్ర స్థాయిలో ఈ క్రీడలు జరుగుతూ వాళ్ళకి మంచి ప్రైజ్ మనీ కూడా, ప్రోత్సాహకం కూడా లభిస్తుంది. ఈ ఎప్పుడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల యువతీ యువకులు ఎవరు ఊహించిన విధంగా, ఎవరికి ఊహకు అందని విధంగా దాదాపు 1,23,85,482 మంది దీన్ని సభ్యులుగా చేరడం జరిగింది. దాంట్లో దాదాపు పురుషులు, మహిళలు సపరేట్గా దాదాపు 69 లక్షల మంది పురుషులుంటే మహిళలు కూడా 51 లక్షల మంది కూడా మహిళలు దాంట్లో భాగస్వాములయ్యి క్రీడల్లో పాల్గొనేదానికి ఆసక్తి చూపించారు. దీనికి యువతీ యువకులకి రాష్ట్ర వ్యాప్తంగా క్రీడల్లో ఎదిగేదానికి అవకాశం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా రాష్ట్ర యోజన విభాగం మా అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే శాప్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అయినటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు, స్పోర్ట్స్ అథారిటీ ఆయన రాష్ట్ర యోజన విభాగం అధ్యక్షుడే, స్పోర్ట్స్ అథారిటీ శాప్ చైర్మన్ గారు కూడా, ఆయన
ఎంతో ఆసక్తికరంగా, ఎంతో ఉత్సాహంగా దీనికి యువతి యువకులందరినీ భాగస్వామ్యం చేస్తూ ఈ కార్యక్రమంలో యువజన విభాగం తరపున కూడా మేము మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తరపున మేమందరం కూడా ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తరపున మేమందరం సంఘీభావం తెలుపుతూ మా మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఈ అవకాశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ స్థాయిలో మారుమూల గ్రామంలో ఉన్నటువంటి సాధారణ క్రీడాకారులు కానీ సామాన్యులు సైతం ఉపయోగించుకునే అవకాశం ఉంది. అందరూ కూడా ఉపయోగించుకొని వాళ్ళ సామర్థ్యాన్ని కూడా బయటపెట్టాల్సి ఈ పోటీలో పాల్గొనాలని కోరుకుంటా ఉన్నాం. ఏదైతే మా రాష్ట్ర అధ్యక్షుడు యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా యువజన విభాగం ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలియజేస్తా ఉన్నాం. అందులో భాగంగా 26వ తేదీ నుంచి జరుగుతున్నటువంటి ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమానికి సంఘీభావంగా నెల్లూరు జిల్లా యువజన విభాగం తరపున నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి యువజన విభాగం అంటే దాదాపు 10 నియోజకవర్గాలు నుంచి అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నాయకులు, కార్యకర్తలు, కమిటీ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, యువజన విభాగానికి సంబంధించిన అందరూ కూడా పాల్గొని దాదాపు 24వ తేదీ సంఘీభావంగా ఒక మారథాన్ ర్యాలీ నిర్వహిస్తా ఉన్నాం. ఇందులో ఆ రోజు 24వ తేదీ ఉదయం మన ఆర్టీసీ ఎదురుగా ఉన్నటువంటి సర్వోదయ కాలేజ్ గ్రౌండ్ దగ్గర నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు మారథాన్ ర్యాలీ దీనికి సంఘీభావంగా మేము నిర్వహిస్తా ఉన్నాం. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగంలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, అలాగే జిల్లా నలుమూలల నుంచి యువకులు, అలాగే క్రీడాకారులు కూడా, విద్యార్థులు, క్రీడాకారులు అందరూ కూడా ఆ రోజు పాల్గొని తమ సంఘీభావం తెలియజేసేదానికి సిద్ధంగా ఉన్నారు. మాకు కూడా ఇప్పటికే మేమందరూ కూడా స్వచ్ఛందంగా వస్తామని చెప్పి జిల్లా నలుమూలల నుంచి మాకు ఫోన్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా తెలియజేశారు. 24వ తేదీ ఉదయం 9 గంటలకి సర్వోదయ కాలేజ్ గ్రౌండ్ దగ్గర నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు సంఘీభావ ర్యాలీ, ఏదైతే ఈ ఆడుదాం ఆంధ్ర సీఎం గారు ప్రవేశపెట్టబోతున్న ఆడుదాం ఆంధ్ర ఈ స్పోర్ట్స్ దానికి సంబంధించి యువజన విభాగం తరపున మేమందరం సంఘీభావ ర్యాలీ మారథాన్ నిర్వహించబోతున్నాం. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పూర్తి మద్దతు ఉంది. అలాగే మన జిల్లాకు సంబంధించినటువంటి 10 నియోజకవర్గాల నుంచి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, జెడ్పీ చైర్పర్సన్ మేయర్ కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా తమ సంఘీభావం తెలియజేస్తూ ఆ రోజు అక్కడికి ఇచ్చేసి వాళ్ళు కూడా ఆ కార్యక్రమాల్లో పాల్గొని యువతకి ఒక సందేశాన్ని ఇచ్చేదానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అందరూ కూడా మీ అందరం కోరుకునేది ఒకటే, జిల్లా నలుమూల నుంచి కూడా ఎవరైతే క్రీడల పట్ల ఆసక్తి ఉన్న యువకులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే దాదాపు రిజిస్ట్రేషన్స్ చేసుకో ఉన్నారు. క్రీడాకారులే కాకుండా ఆడియన్స్ కూడా తమ రిజిస్ట్రేషన్స్ ఇంట్రెస్ట్గా పూర్తి చేసుకొని కొన్ని గంటల్లోనే రికార్డు స్థాయిలో సభ్యత్వ నమోదు జరిగింది. కావున మీ అందరికీ తెలియజేసేది ఏమనగా 24వ తేదీ జిల్లా నలుమూలల నుంచి యువకులు అలాగే క్రీడాకారులు అందరూ కూడా పాల్గొని పెద్ద సంఖ్యలో పాల్గొని మీ అందరి మద్దతు, సహాయ సహకారాలు, మీ సంఘీభావం తెలియజేయాలని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నా పేరు జీవి ప్రసాద్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి, అఫీషియల్ స్పోక్స్ పర్సన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు జగన్ సార్ అధ్యక్షతన శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ గారి కార్యనిర్వహణలో ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రధాన ఉద్దేశం ఏంటంటే, గ్రామాలలో కానీ, పట్టణాలలో కానీ, మండలాలలో కానీ కులాలకు అతీతంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎవరైనా కానీ నైపుణ్యత కలిగి
ఏ క్రీడలోనైనా సరే నైపుణ్యత ఉంటే వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ఈ ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అంటే దీని ముఖ్య ఉద్దేశం, ప్రధాన అంశం ఏమిటంటే ఈ ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం ద్వారా రేపు జరిగేటువంటి క్రీడలలో గ్రామాలకు సంబంధించి వచ్చేటువంటి టీములు కానీ, అలాగే మండలాలకు సంబంధించి వచ్చేటువంటి టీములు కానీ, నియోజకవర్గాల ద్వారా కానీ, జిల్లాల ద్వారా కానీ ఇలా వచ్చినటువంటి క్రీడాకారులందరిలో ఎవరైతే నైపుణ్యత కలిగి ఉంటుందో రాబో రోజుల్లో రాష్ట్ర క్రీడలకు అయితేనేమి, ఒలింపిక్స్కి అయితేనేమి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వారి అందరికీ ప్రత్యేకంగా ఏ క్రీడల ద్వారా వాళ్ళు ఎంపిక అవుతారో వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి దేశ స్థాయిలో జరిగేటువంటి క్రీడలకి వారిని పంపించేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు జగన్ సార్, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు వీరిద్దరి ఆధ్వర్యంలో వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దాలి అనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో, సందేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే ఈ కార్యక్రమం ఏదైతే ఉమ్మడి నెల్లూరు జిల్లా 10 నియోజకవర్గాలు ఉన్నాయో తడ నుంచి గుడ్లూరు వరకు ఉండేటువంటి అన్ని గ్రామాలు, 46 మండలాల్లో ఉండేటువంటి గ్రామీణ క్రీడాకారులందరూ కూడా ఈ కార్యక్రమాలలో పాల్గొని వారి నైపుణ్యతను పెంచుకుంటూ అదేవిధంగా వారిని వారు ప్రయోజకులుగా తీర్చిదిద్దుకునే దానికోసం ఒక సుదీర్ఘ అవకాశం కాబట్టి దీని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. అలాగే ఈ జిల్లాలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులందరూ, ఈ జిల్లా అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అయితేనేమి, పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే బీదా మస్తాన్ రావు గారు, అలాగే నగర మేయర్, ఎమ్మెల్యేలు, విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి గారు, మాజీ మంత్రి, అలాగే నెల్లూరు నగర శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు అయితేనేమి, జిల్లా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అయితేనేమి, ప్రతి ఒక్కరు కూడా వీరందరి సహాయ సహకారాలతో రేపు జరిగేటువంటి ఈ కార్యక్రమం జయప్రదం చేసే దానికోసంగా నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి యువత మొత్తం కూడా కదిలి ముందుకు రావాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. కాబట్టి వారందరికీ కూడా మీ మీడియా ద్వారా సుముఖంగా మీరందరూ కూడా తెలియజేసి వారందరూ కూడా దీన్ని సద్వినియోగం పంచుకునే దానికోసంగా, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసే దానికోసంగా అందరూ సహకరిస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఒక సెకండ్